అండ్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. సభకు నమస్కారం. అందరూ మాట్లాడిన దానికి మన కంప్యూటర్ భాషలో కంట్రోల్ ఏ కంట్రోల్ సి ఏదో అంటారు కదా, అది పెట్టేసుకోండి. బికాస్ ఐ థింక్ యువర్ ఇంటరాక్షన్ విల్ ఎంజాయ్. ప్రదర్శన నిదర్శనము కాబట్టి ఈ ట్రైలర్ ఈ 2 గంటల 15 నిమిషాలు మా సినిమా అయితే 2 నిమిషాల 15 సెకండ్లు మా ట్రైలర్. కాబట్టి కుదించి కరెక్ట్ గా ఆ సినిమాలో ఉన్న వీలైనంత వరకు ఎంత ఫన్ గా మేము ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది ఒక కుటుంబ సమేతంగా చూడదగే క్రైమ్ కామెడీ ఇది. సో సాధారణంగా నేరం అనేది జరిగినప్పుడు కొంచెం భయపడొచ్చేమో అని అనుకుంటారు. అలా కాకుండా చాలా అందంగా, అంటే నా ప్రయత్నం ఏంటంటే ఒక నేరాన్ని కూడా ఒక హాస్యరసం జోడించి, అంటే నేర ఒక ఉద్దేశాన్ని కూడా హాస్యరసం జోడించి ఎంత బాగా మనం చేయడానికి మేము ప్రయత్నించాము. అద్భుతమైన నటులతో నటించే అవకాశం ప్రతిసారి మంచి యాక్టర్స్ చేసినప్పుడు ఎంజాయ్ థరలీ, అని ముఖ్యంగా మంచి తెలుగు మాట్లాడగలిగే వాళ్ళతో. కాబట్టి కృష్ణప్రసాద్ గారు మన 3వ సినిమా ట్రిలజీ లాగా మన 3వ సినిమా కూడా పెద్ద విజయం సాధించాలి అని కోరుకుంటున్నాను నేను. దానికి సంబంధించిన అంటే చాలా ప్రతి దర్శకుడికి అసంతృప్తులు ఉంటాయి సినిమా చేసిన తర్వాత టెక్నికల్ గా కానీ. అతి తక్కువ అసంతృప్తులతో, అంటే టెక్నికల్ గా అక్కడ కొంచెం అని తప్ప మాక్సిమం నేను ఎంజాయ్ చేస్తున్నా సారంగపాణి జాతకం. సో ఆఫ్టర్ రష్ చెన్నై అమ్ముతుమి ఇది మరింత అంటే 10 కాలాల పాటు తెలుగు వాళ్ళు, నాన్ తెలుగు వాళ్ళు కూడా సబ్ టైటిల్స్ గుర్తుపెట్టిన సినిమా అవ్వాలి. అది ఒక 10 years తర్వాత కూడా దానికి షెల్ఫ్ లైఫ్ ఉండే సినిమా అవ్వాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ ముఖ్యంగా ఐ హావ్ బీన్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ లాట్ ఆఫ్ మీడియా ఫ్రెండ్స్ అండ్ దే రియల్లీ లవ్ ద ద హోల్ వైబ్ ఆఫ్ ద ఫిల్మ్. సో మీ అందరి సపోర్ట్ అంతమంది నా సినిమాలో నాకు కేవలం నాకున్న బలం ప్రేక్షకులు, బేసికలీ మీడియాలో నా సినిమాలు నచ్చి భుజాలు ఎత్తి మూసిన వాళ్ళు అంతమంది ఇండిపెండెంట్ సినిమాలకు, అంతమంది ఆపరేటర్ అంటే మీడియా వల్ల ప్రజల్లోకి వెళ్ళాయి. ఈ సినిమాను కూడా అలా చాలా పాజిటివ్ గా ప్రజల మధ్యలోకి తీసుకెళ్తారని నమ్మకం ఉంది. ఆ సపోర్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా ఏప్రిల్ 25వ తారీఖు మీకు దగ్గరలో ఉన్న థియేటర్లు, దూరంగా ఉన్న థియేటర్లు, మరీ దూరంగా ఉన్న థియేటర్లో కూడా కుటుంబాలు, పరకుటుంబాలు అందరితో కలిపి పిల్లపాపలతో వెళ్ళి చూడాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏప్రిల్ 25th సారంగపాణి జాతకం థియేటర్స్. థ్యాంక్ యూ. ఇంకా ఎప్పుడు ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటారు చూడండి. వద్దాను ఇక్కడే స్టైల్ సార్ ఇది ఓకేనా? అయ్యో ఇప్పుడు ఓకే. అందరికి ప్రత్యేకంగా నమస్తే. ఎంతమంది వచ్చారు, చాలా కలకలాడుతుంది. ఫ్రంట్ 3 rows చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వివరాలు సినిమా గురించి చెప్పాలంటే మీ ప్రశ్న ద్వారా ఆన్సర్ చేయగలుగుతాను. సో చాలా ఎక్కువ విషయాలు నేను అక్కడికి రిజర్వ్ చేసుకుంటున్నా. కానీ మీతో వాళ్ళందరూ ఇష్టం వచ్చి మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్. కాస్త ఆలస్యమైన అలసిపోకుండా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 25వ తారీఖు రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్న మా కృష్ణప్రసాద్ గారికి, అలాగే మొత్తానికి నా డ్రీమ్ కమ్ టు, ఒక డ్రీమ్ రోల్ కంటే ఒక డ్రీమ్ కమ్ టు వర్క్ విత్ మోహన్ గారితో వర్క్ చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ అండ్ టు మై లవ్లీ బ్రదర్స్ అండ్ బడీస్. సో మనలాగా సారంగపాణి జాతకం ఒకటే ఉంటే బాగుంటుంది అనిపించింది. కానీ వీళ్ళతో వర్క్ చేసినప్పుడు ప్రతిసారి అనిపించేది ఇంకోసారి సెకండ్ వర్షన్ ఉంటే కూడా బాగానే ఉంటది, ఇంకొకటి ఒక సీక్వెల్ లాగా అనిపించేంత ఇది ఉంటుంది. సో ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఆల్సో మీరు ట్రైలర్ మీ అందరికి నచ్చిందా? సో నేను ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను ఫైనల్లీ, దట్ మనకి హైదరాబాద్ లో, అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం కాబట్టి చెప్తున్నా, ఇందాక 5 o'clock కాస్త ఒక్కసారి ఇట్లా వాతావరణం మారి చల్లగా గాలి వచ్చి మేఘాలన్నీ ఇట్లా కాస్త వర్షం పడేటట్టు ఉన్నప్పుడు మనకి ఎంతైతే ప్లెజెంట్ గా ఫీలింగ్ కలిగిందో, మీరు 25వ తారీఖు థియేటర్లకు వెళ్తే మీ మనసులకు అలాంటి ఫీలింగే కలుగుతుంది. దట్ ఈస్ అవర్ ప్రామిస్ ఫ్రమ్ ద టీమ్. కొంచెం లేట్ అయినా we'll make sure that the promise is there. అంటే ఇది డెఫినెట్లీ మీ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నాను నమ్ముతున్నాను. ఈ సినిమాలో ఈ చిత్ర బృందం నాకు పనిచేసిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అండ్ స్పెషల్లీ మర్చిపోయినట్టున్నారా? అరే ప్లీజ్ రా, అరే అరే రూపా పేరు ఎట్లా మర్చిపోతారు? సో రూపా హీరో గారు ఇట్లా చేయబట్టినప్పుడు పాపం దండం మీద ఎట్లా ప్లీజ్ అలా ప్లీజ్ అలా వద్దన్నా ప్లీజ్. మళ్ళా అన్నా
కిషోర్ అన్న ఈ సినిమాకి సెకండ్ హీరో. సో దిస్ ఇస్ హౌ ఇట్ వాస్. నాతో ఇంత ఫన్ ఉండింది. ఇది మళ్ళీ థియేటర్స్ లో మీరు అందరు మళ్ళీ చూడబోతున్నారు. సో థ్యాంక్ యూ అందరికి. వడ్లమూడి శ్రీనివాస్ రావు గారికి వద్దు, అవసరం లేదు, అక్కడే ఉండు. సరే సరే నాన్న. సో ఇట్ ఈస్ ఆల్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్. థియేటర్స్ లో కలుద్దాం ఏప్రిల్ 21వ తారీఖు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కోర్టుకి ప్రత్యేక ఆదరణ చూపిస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులకి, తెలుగు ప్రేక్షకులకి. ఇప్పుడిప్పుడు నేను అర్థం చేసుకుంటున్నాను, ఎదుగుతున్న కొద్ది నేను అర్థం చేసుకుంటున్నాను. సినిమా బాగుంటే చూస్తున్నారు, బాగోపోతే వెనక నుంచి ఒక పచ్చకడ కొట్టి అరే సరైన సినిమాలు చేయగా అంటున్నారు. సో థ్యాంక్ యూ. నాకు మీరు అందిస్తున్న ఈ సపోర్ట్ కి నేను తిరిగి మీకు ఇవ్వగలిగింది కేవలం ఒక మంచి సినిమా. సో అది చేస్తూ ఉంటాను. చేసే ప్రయత్నంలో మళ్ళీ మిమ్మల్ని ఎంతమందిని అలరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మనకి Q&A ఉంది. సార్ హ్యాపీ టు సీ యూ. కాదు మీరు ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో అసలు కనపడరు, చాలా రేర్ గా ఉంటారు. ఈ సినిమాకి వచ్చేసరికి ఈ Q&A ప్రెస్ మీట్ లో కనిపించేసరికి ఒకసారిగా సర్ప్రైజింగ్ అనిపించింది. ఏంటి ఇంద్రగంటి గారి మీద లవ్ ఇది? సార్ ప్యూర్ అయిపోయింది ప్రొడ్యూసర్ గారు. అండ్ అంటే బేసిక్ గా అంటే ఆయన మంచి ప్లానింగ్ ఉంటుంది ఒక రకంగా. అండ్ we all love him and genuinely we really trying our best to promote. అంటే అందరం మంది ప్రమోట్ చేద్దాం ట్రై చేస్తున్నాము. అండ్ హర్ష గారు చాలా బిజీగా సరే మేక్ షూర్ దట్ వీఆర్ కమింగ్ లిటిల్ ఎర్లీ. సో అందుకని ఓకే సార్. కృష్ణప్రసాద్ గారు, సార్ మీరు సీనియర్ ప్రొడ్యూసర్, ఎన్నో సినిమాలు తీశారు. అప్పటికి ఇప్పటికి అసలు ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు ఏంటి సార్? ఇప్పుడు లైక్ OTT శాసిస్తుంది, డేట్లు కానీ సంథింగ్ చాలా చేంజ్ వచ్చింది. మీరు చూస్తున్న చేంజ్ ఏంటి మీకు అనిపించింది? అంటే ఈ వీటిలో నేను నిజంగానే అడ్జస్ట్ కాలేకపోతున్నానండి. మోహన్ గారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ కూడా. అయితే కథను నమ్ముకుని 2 ఏళ్ళకి ఒకసారి సినిమా తీసే అలాంటి వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమైంది. కథను నమ్ముకుని చేయటం అంటారు, మంచి సినిమా తీద్దాం అనే ఒక కథను. నేను ఈ మధ్యన మీకు అది ఈ ప్రశ్నకి సమాధానం అవుతాను. నేను అంతకంటే ఎన్నో సినిమా తీసినప్పటికీ నేను మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటూ మొదలుపెట్టిన ఇందాక చెప్పినట్టుగా జెంటిల్మెన్ కానీ, సమ్మోహనం కానీ, యశోరా కానీ అన్ని మంచి సినిమాలు, హిట్ సినిమాలు తీసే కదండి. 4వ సినిమా ఇది కూడా నేను పూర్తిగా నమ్మి ఒక మంచి అద్భుతమైన సినిమా ఇది. ఈ జనంలోకి వెళ్ళిందంటే చాలా హిలేరియస్ కామెడీ, హాయిగా వచ్చి అందరి కుటుంబాలతో సహా నవ్వుకుని యూత్ అందరూ అన్ని వర్గాల వారు ఉంటారు మనకి జనరల్. అలా నవ్వుకుంటూ అంత హాయిగా చూసే సినిమాని ఆ రోజు ఎగ్జైట్ అయ్యాను. సినిమా చూసిన ఇంకా బాగా ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత మీరు అన్నట్టుగా మార్కెటింగ్ వచ్చేప్పటికి మళ్ళీ నా డిపెండెన్సీ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అది నేనే కాదండి, పెద్ద పెద్ద వాళ్ళే వాళ్ళ డేట్లు కొన్ని శాసించడాలు జరుగుతుంది. ఒక మంచి పరిణామం అన్ని పక్కల వస్తుందేమో అని ఆశపడుతున్నాను. మనం ఓపిక ట్రావెల్ అంటామండి, అంతకంటే ప్రస్తుతం ఇది లేదు. బట్ ఐ గాట్ ది బెస్ట్ డేట్ నౌ. ఇది బికాస్ ఆఫ్ ది ఒక రకమైన బయర్స్ కానీ, ఎందుకంటే ప్రతి వారానికి మనకి సినిమాలు పడుతూనే ఉంటాయి. కాకపోతే ఇంకో 2 మేజర్ సినిమాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎందుకు సార్ డివైడ్ చేస్తారు మంచి సినిమా అని అన్నప్పుడు అది చాలా మంచి సలహాగా తీసుకుని నేను ఇచ్చేసానండి. దీని గురించి ఇప్పుడు ఇంతకంటే నేను ఇండస్ట్రీలో 10 సినిమాలు చేసేవాడికి మాట్లాడటం కాదు, ఎన్ని చేస్తానో తెలియదు. మంచి సినిమా తీస్తాను అంతేనండి. థ్యాంక్ యూ. ఇంద్రగంటి గారు చాలా ఫన్ రైడ్ చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో ఫన్ రైడ్ చూడలేదు. బట్ ఇంద్రగంటి గారు మార్క్ అంటే వేరుగా ఉంటుంది. పైగా మీరు సకుటుంబంగా వచ్చి చూడమంటున్నారు. బట్ ఇంద్రగంటి గారు లైన్ క్రాస్ చేసుకుని డైలాగ్ రాసినట్టు కనిపిస్తుంది. లేదంటే మన కుటుంబాల్లో కూడా చిలిపి తన కొంత ఉంటుంది. అది దాటకుండానే రాశాను నేను. ఎందుకంటే కొన్ని నేను సాధారణంగా రాసే చాలా ఎవరు అనగా ఉన్నది. అది ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది అప్పుడు గమనించలేదు. అష్టాచమ్య సినిమాలో పంకల్ భరణి గారిని నాని అడుగుతాడు, నీకు ఇప్పుడు పెళ్లి ఎందుకండి అంటాడు. అంటే నాకెందుకంటే అంటే నీకెందుకో నాకు ఎందుకే అంటాడు. యాక్చువల్గా సరసమైన జోక్ అది. దాని తర్వాత ఇంకో స్టెప్ ఎందుకు వెళ్ళింది, చాలా మంది చూడలేదు. నీ వయసు ఎంత ఉంది అంటాడు. నేను 1967 మోడల్ అయ్యా, ఈ మోడల్ సర్వీసింగ్ సెంటర్స్ కూడా లేవు అంటాడు. యాక్చువల్లీ దట్ ఈస్ అడల్ట్ జోక్. బట్ ఏంటంటే నాలుగు జనరల్ గా మనం మాట్లాడుకునే ఒక హెల్తీ వాతావరణంలో కొంచెం అప్పుడప్పుడు మరపగా తగిలిండే హాస్యం ఈ సినిమాలో అప్పుడప్పుడు అవుతున్నా రాయడం కూడా ఇష్టం. అది అసభ్యత అనకూడదు,
కాబట్టి అలా ఈ కథ కూడా అలాంటి ఒక కొంచెం అప్పుడప్పుడు కొంచెం కారాన్ని స్పైస్ ని డిమాండ్ చేసేటప్పుడు సిచ్యువేషన్ అది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే ఆ కోపం కూడా ఆ సిచ్యువేషన్ సీన్ చాలా నా ఫేవరెట్ సీన్ యాక్చువల్లీ సినిమాలో. అప్పుడు కిషోర్ అనడానికి చాలా బలమైన కారణాలు ఉంటాయి దాన్ని మాట్లాడడానికి. సో అందుకని అలాంటి అక్కడక్కడ అలాంటి తలుపులు ఉంటాయి ఈ సినిమాలో కొంచెం. కిషోర్ గారు సార్ క్వశ్చన్ వెళ్ళలేదు సార్. స్టేజ్ మీద మీరు స్టేజ్ మీద ఉంటే ఎంత హీరోయిన్స్ గా ఇలాంటి ఫంక్షన్ చూడడానికి కొన్ని యాక్చువల్లీ చెప్తున్నాను నిజంగా కొన్ని బోరింగ్ గా ఉంటాయి సార్. తప్పని కూడా కూర్చొని చూస్తారు వేరే సంగతి. బట్ మీలాంటి వాళ్ళు స్టేజ్ మీద ఉంటే ఎంత హిలేరియస్ గా ఉంటుంది వాళ్ళు చూసాం కాబట్టి థ్యాంక్ యూ సార్. నా రిక్వెస్ట్ అయితే కాస్త మీరు యాక్ట్ చేసే సినిమాలు అన్నింటినీ స్టేజ్ మీదకి వస్తే కొంచెం బాగుంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. డెఫినెట్లీ డూ మై బెస్ట్. ఇంద్రగంటి గారు సార్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు ఇంకా తెలుగు సినిమాలు ఎంతో కొంత తెలుగుని ఉంచుతున్నారు అండ్ అలాగే క్లీన్ సినిమాలు చేస్తున్నారు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఎప్పుడూ ఉంటుంది మీ మీద. బట్ నిన్న ఒక వీడియో చూసా, అది సోషల్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఒక షోకి ఓటీటీ షోకి మీరు వెళ్ళి ఆహమాపల్లి అంటే అనే క్లాసిక్ సాంగ్ లో మహానటి సావిత్రి గారు చేసిన చాలా క్లీన్ గా చేసిన ఒక పాటను చాలా వల్గర్ గా పోర్ట్రే చేస్తే ఇంద్రగంట గారు దాన్ని ఎంజాయ్ చేసినట్టు ఎంకరేజ్ చేసినట్టు ఒక ఫీల్డర్ ఒక మాట మాట్లాడారు. అదంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఒకటి ఏంటంటే మేము సాధారణంగా అలాంటి షోస్ మేము అతిథుల కింద వెళ్తాము. వెళ్ళినప్పుడు పరిపూర్ణంగా మా అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛ అక్కడ ఉండదు. అది కూడా వాళ్ళు కష్టపడి చేసినప్పుడు ఎంతో కొంత వాళ్ళని ఎంతో కొంత అభినందించాల్సి వస్తుంది. పైగా నేను ఎలా చూస్తానంటే అది అమ్మాయి నిజంగా కష్టపడి చేసింది, ఆ పాట ఆ సందర్భానికి తగిందా కాదా అనేది చర్చనీయాంశం. నా దృష్టిలో దాని గురించి ఖచ్చితంగా డిబేట్ జరగాలి. మోర్ పీపుల్ షుడ్ టాక్ అబౌట్ ఇట్. ఐమ్ షూర్ ఆల్ ది కాన్వర్సేషన్ స్టార్ట్ అవ్వడం దాని మీద అది జరగడం మంచిదే. కానీ ఒక్కొక్కప్పుడు ఎలా ఉంటుంది అంటే మీరు 4-5 కట్స్ మేము నవ్వుతూ వేస్తే మేము ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్నా మీకు ఉంటుంది. కానీ అలా ఉండదు. మేము అన్ని నా షాట్లన్నీ ఒకేసారి తీసుకుని వేరే చోటుకి ప్లేస్ చేయాలి. సాధారణంగా ఏదో జరుగుతుంది. కాబట్టి అంతమంది కూడా మేము అనవసరం ఒక ఏదో మళ్ళీ కర్మగానే ఇరుక్కున్నా దాన్ని అందులో అపాలజీ చెప్పే పరిస్థితి తీసుకొచ్చాను నేను. కానీ ఏంటంటే నేను చెప్పేది అలాంటి సిచ్యువేషన్స్ లో ఒక్కొక్కటి మేము కూడా మాకు వ్యక్తిగత ఒక అభిప్రాయాలు ఉన్నా కూడా సరామర్యాదను పాటించి వాళ్ళని అఫెండ్ చేయకుండా అక్కడ చేయాల్సి వస్తుంది. దాని ఇబ్బందులు ఉంటాయి, కాదని నేను అనట్లేదు. బట్ దాని మీద నేను చూశాను, దాని మీద వచ్చిన డీల్స్ నన్ను ప్రత్యేకంగా దాని మీద పెట్టారు. మీరు మాట్లాడిన దాని మీద ఘాటుగా ఇంతకంటే గారు ఏంటంటే ఇది అని. కానీ నేను ఐ వాంట్ మేక్ ఇట్ క్లియర్ నేను ఇంటెన్షనల్ గా చేయట్లేదు అది. బట్ దాని మీద డిస్కషన్ ఖచ్చితంగా జరగాలి. ఎందుకు ఇలాంటి పాటలకి ఇలా జరుగుతుంది అనేది క్రియేటివ్ ఫ్రీడమ్. మళ్ళీ ఇట్స్ ఆల్సో ఇష్యూ ఆఫ్ క్రియేటివ్ ఫ్రీడమ్. నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను అంటారు. నాకు వ్యక్తిగతంగా బెల్లి డాన్స్ చాలా ఇష్టం. ఇట్స్ గ్రేట్ ఆర్ట్ ఫామ్. కానీ మేబీ ఆ పాట దానికి కరెక్ట్ కాదేమో. ఇవన్నీ మేము అక్కడ చర్చించలేము అతిథులకి వెళ్ళి. అందుకని అంటే మీ మీద క్లీన్ నేను చెప్పిన పాయింట్ ఒకటి అయితే, ఇంకో పాయింట్ ఏంటంటే ఎటువంటి సందర్భానికైనా ఎటువంటి ప్రశ్నకైనా సరే మీ స్టైల్లో మీరు సమాధానం చెప్పగలరు. అలా దొరకకుండా ఏదైనా ఒక అప్రిసియేషన్ ఇంకోటో వాళ్ళకి అప్రిసియేషన్ అనిపించేదో చేసేసి వచ్చి ఉంటే నాకు తెలిసి నేను చాలా డిఫరెంట్ అటెంప్ట్ అనేది చెప్పుకుంటున్నానండి. అంటే అమ్మాయి నేను ఒక గర్ల్ యాక్చువల్లీ అంటే నేను ఆ పాట కాకుండా వేరే చేస్తుంటే ఆవిడ అప్రిషియేటెడ్ ఇట్. చెప్పాను కదా, దట్స్ ఆక్సమ్ సిచ్యువేషన్. వెళ్ళి ఒక గంట సేపు టకటక వావ్ సూపర్ అనేది పడ్డా ఉంటుంది, వేరే అర్థం రావచ్చు. బట్ ఐఎమ్ ఇన్వైటింగ్. నేను అది పూర్తిగా ఎండార్స్ చేస్తున్నాను చెప్పను. నాకు చాలా 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 ఇష్టమైన పాట, నాకు చాలా చాలా ఇష్టమైన సన్నివాసం సినిమా అది. బట్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఎలా అవుతుందంటే పీపుల్ ఆర్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ దేర్ ఓన్ వే. రకరకాల ఇది క్రియేటివ్ ఫ్రీడమ్ రకరకాల ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. సో నేను మనం దాని గురించి ఏమనిపిస్తే మీరు చాలా మంది సార్ మీరు అప్డేట్ అవ్వాలి సార్, మీరు అప్డేట్ అవ్వట్లేదండి, ఇంకా మీరు తెలుగు భాష అంటారంటే, ఇంకా నేను ఎక్కడో కళ్ళు అని ఎవరో సరిగ్గా డబ్బింగ్ చెప్పకపోతే కళ్ళు అన్నారు. అంటే కళ్ళు అనేది ఒక పదార్థం ఉందండి, డ్రింక్ అది. కళ్ళు అనాలంటే ఈ రోజు మీరు పట్టించుకుంటున్నాడు సార్, మీరు మళ్ళీ చాలేస్తున్నాను అలాంటి నేను అప్డేట్ అవ్వట్లేదు ఉంది. సో అందుకని ఒకప్పుడు ఇట్స్ బిట్ ఆఫ్ మీరు ఐ అగ్రీ ఇట్స్ ట్రికీ సిచ్యువేషన్. బట్ అట్లీస్ట్ ఆ కాంటెక్స్ట్ లో మేము వెళ్ళిన అతిథులుగా వెళ్ళిన కాంటెక్స్ట్ లో హెల్త్ డిబేట్ ఇలాంటి వాటి గురించి జరిగి అలాంటి మళ్ళీ జరగకపోతే ఐ విల్ బి ద బెస్ట్ వన్ టు బి హ్యాపీ. థ్యాంక్ యూ. కృష్ణప్రసాద్ గారు తెలిసినంత వరకు జాతకాలు ఈ శకునాలు కొంచెం మంచి చెడ్డ అన్ని నమ్మకం బాగా తెలిసిన ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీ జాతకం ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు మీలాంటి ఒక ప్రొడ్యూసర్ డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఏప్రిల్ దాకా రకరకాల కారణాలుగా మీ చేతులతో లేని విషయాల వల్ల అవుతూ ఉంటాయి. ఆ జనరల్ యాజ్ ఇండస్ట్రీ జాతకం ఎలా ఉందంటారు? అంటే మీరు చాలా అనుకోకపోతే ఒక మాట చెప్తానండి. నేను భగవంతుని మాత్రం నమ్ముతానండి, టైంని నమ్ముతాను.
ధర్మాన్ని నమ్ముతా. మూడే. ఇంకోటి ఏంటంటేనండి, మీరు చెప్పిన అంటే నా ప్రయత్నం, మనం కృష్ణ భగవాన్ చెప్పినట్టు నీ పన్ను సిన్సియర్గా చేయరా, నీకు ఎందుకురా, నేను చూసుకుంటాగా అంటే చాలా బాగా నమ్ముతానండి. నేను మంచి అప్రిషియేషన్స్ చూశాను, తర్వాత మళ్ళా ట్రయల్ చూశాను. పోలే మన ముందు సర్వర్ కోసం ఏదో చేద్దాం, కొంచెం పెద్ద ఆర్టిస్ట్ నాకు ఇచ్చినా కూడా నేను అవకాశాన్ని వాడుకోలేకపోయాను. అంటే అప్ అండ్ డౌన్స్ ఆఫ్ ద లైఫ్ చూశాను. మళ్ళీ ఇలాంటి వాడు అసలు ఈడేంట్రా ఇంకా ఉన్నాడు, ఇంకా అప్పుడప్పుడు కనపడుతున్నాడు అనే రోజుల్లో ఇంకా నేను తప్పితే నాకు ప్రపంచం ఇంకోటి లేదండి. నాకు సినిమా తప్పితే ఇంకోటి లేదు. కొన్ని వ్యాపారం, ఇంకో డీవియేషన్ లేకపోవటం అది నా దురదృష్టం. కానీ అదేమి తెలియక సినిమా మాత్రమే తెలుసు. సినిమాని ప్రవేశిస్తాను, రాత్రి వాళ్ళు కూర్చుంటాను, ఎవరి దగ్గరికి వెళ్ళి కూర్చుని ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటాను. నాకు తెలిసిన నాలెడ్జ్, అది మా అదృష్టం లేదు సార్. అంటే నాలెడ్జ్ నాకు ఉందని అన్నది. కానీ అలాగే స్టార్ట్ అవ్వండి మళ్ళీ సెకండ్ హ్యాండ్స్. బాలంకుల దగ్గరికి వెళ్ళి బాధపడుతుంటే బాలంకులను ఏమయ్యా నిజంగా ఇది నిజాయితీగా 100 రూపాయలండి. ఒక పని చేయి, నువ్వు డిప్రెస్ అవ్వకు, రామకృష్ణ నువ్వు మంచి సినిమా తీవయ్యా, మంచి సినిమా తీవయ్యా, చిన్న సినిమా తీ అన్నాను. అది నిజంగానే స్టార్ట్ చేసేటప్పుడు మేము అనుకుంటాం. తర్వాత ఆ రోజు మన నాని గారు ఓకే అవటం, నాని గారు ఓకేనప్పుడు ఏడో సుబ్రహ్మణ్యం తర్వాత ఇన్సిడెంట్. ఆ తర్వాత బాగా తీస్తుంటే కొంతమంది మిత్రులు అదేంటండి ఇప్పుడు విమర్శించారు, మీరే 7-5-6 ఏళ్ళు సినిమా తీయలేదు. తర్వాత మోహన్ కృష్ణ గారికి అంత క్రితం సినిమా ఒకటి పెద్దగా పోల, అది బాగాలేదు. నాని అప్పటికి సూపర్ స్టార్, అప్పుడండి నాని గారేమో ఎన్నో సినిమాలు చేశారు కానీ కరెక్ట్ అయిన ఇది ఏడో సుబ్రహ్మణ్యం క్లాసిక్, మీ అందరికీ తెలుసు. అది అలాంటి ఏంటి సార్ కృష్ణ గారు ఖాళీ కూర్చోకుండా ఇది పని చేస్తున్నారని నన్ను చాలా మంది మిత్రులు చాలా మంచి ఇదితోనే చెప్పారు. అంటే సార్ నాకు ఎవరు ఇస్తారు సార్, పెద్దవాళ్ళు ఎవరిని ఇస్తారు, ఇప్పుడు ఉరికే అందరూ కృష్ణ సార్ నమస్కారాలు పెద్ద కుర్చీ వేస్తారు, కానీ ఎవరి సర్వైవల్ వాళ్ళు నన్ను ఇక్కడ నేను చాలా చూశాను, ఏదో నాకు తెలిసింది చేశాను. తర్వాత అదే వ్యక్తులండి మీరు నమ్మరు, భలే మాట్లాడి గీత వస్తున్నాడు అందరూ పెద్ద హిట్ అండి. కృష్ణగారు కొట్టారు, భలే ఆలోచించేసారు, ఆలోచించేటండి ఆల్రెడీ సినిమా అయిపోయింది. ఇది ఆ రోజు ముఖ్యంగా మరి అన్న, ఇది నాకు నిజాయితీగా చెప్తున్నానండి. అలాంటి జరిగింది. అంటే సెకండ్ నుంచి అలా స్టార్ట్ అయింది. మళ్ళీ నేను తొందరపడ్డాను, మధ్యలో నేను మీ అందరికి తెలుసు, నా ఫ్రెండ్ ఒక తమిళ అతను చేస్తే బ్లాక్ మాస్టర్ అనే సినిమా సత్యదేవికి చేశానండి. బాగా నచ్చింది కాన్సెప్ట్. అది థియేటర్కి అలా ఉన్న మంచి అప్రిసియేషన్ వచ్చిన సినిమా చేసి పెట్టాను అతనికి. ఆ తర్వాత మళ్ళీ నేను కేమ్ బ్యాక్. మోహన్ కృష్ణ గారు ఒక రోజు వచ్చి చెప్పారు, సమ్మోహన్ స్వీట్ ఒక లవ్ స్టోరీ అనేప్పుడు బ్యూటిఫుల్ చేసేద్దాం అన్నాను. భగవంతుడి దేవాలు అది కూడా చాలా మంచి సక్సెస్ అయిందండి. అలాగే ఇంకొక మంచి కాన్సెప్ట్ తో మా ఉమేష్ గారికి, అది ఆదిత్య మ్యూజిక్ వాళ్ళకి చాలా మంచి సినిమా అండి. అది ఒక దానికి కరెక్ట్ అయిన కొన్ని డీవియేషన్ జరగటం వాట్ ఎవర్ అది రీజన్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి ఒక సినిమా చేశాను. మళ్ళీ నాకు ఈ లోపల మీరు బిజీగా ఉండటం వల్ల కానీ వీరితోనే చేయాలని కాదు, ఇలా ఇంకా వేరే ప్రయత్నాలు జరుగుతున్న టైంలో యశోద కొత్త డైరెక్టర్ రావటం, మళ్ళీ ఆవిడ నచ్చి వెళ్తే సమంత గారు పెట్టడం, అది నాకు మంచి అన్ని రకాలుగా అది మీకు తెలుసు అందరికి అలాంటి సక్సెస్ అవటం జరిగింది. సో మీరు అన్ని జాతకాలు ఇవన్నీ అంటున్నారే, సో టైం అన్నమాట. ఓహో నేను ఎక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాను, జంటిమీన్, సమ్మోహనం, యశోద. ఓహో మంచి, అలాగే మంచి టైం పోయింది కదా, మనం చేసిందలో చూస్తారే, చస్తే నమ్మనండి. అది నేను హాయిగా మళ్ళీ నా మనసుకు నచ్చినప్పుడు చేద్దాం. మనస్ఫూర్తిగా ఈ మనసు నాకు బ్రహ్మాండం అనిపించింది. సార్ మీ జనరేషన్ ప్రొడ్యూసర్లు ఇంకెవరు లేరు, ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ లో కొంతమంది ఉన్నారండి. అది నాకు మా పిల్ల ఇక్కడ తిరుగుతుంది. అసలు ముందు నువ్వు ఇంటికి వస్తే పెన్షన్ ఇస్తా, నువ్వు మానేస్తావు అంటే నేను అసలు పండుగలు చేస్తా చెప్పి వాళ్ళ బ్రదర్లు కూడా అదే తయారు చేసేసింది. అమ్మ నాకు ఇది ఏదో ఒకటి లేకపోతే నేను ఏం చేయలేకపోతే ఏదో ఒకటి చేసుకుంటానమ్మా అని అన్నా. వీళ్ళందరూ